హాయ్, వెల్కమ్ టు వినోద్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ అనేది అందరి లైఫ్లో మస్ట్ అండ్ షుడ్. అంటే ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే అట్లీస్ట్ ఇద్దరికైనా ఇన్సూరెన్స్ ఉండాలి. దాంట్లో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే మీకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో న్యూలీ ఒక 1 వీక్ బ్యాక్ ఒక కొత్త పాలసీ లాంచ్ అయిందండి. పాలసీ పేరు వచ్చేసి స్మార్ట్ లైఫ్ టైమ్ సేవర్. అంటే మీరు జస్ట్ ఒక 7 ఇయర్స్ మీరు పేమెంట్ చేశారంటే మీరు లైఫ్ లాంగ్ మీకు అమౌంట్ వస్తూనే ఉంటుంది. అది ఎలా అనేది నేను మీకు చెప్తున్నాను. ఈ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే స్పెషల్లీ ఇది ఎగ్జాంపుల్ ఒక 1 ల్యాక్తో మీరు పేమెంట్ ఎవ్రీ ఇయర్ ఒక 1 ల్యాక్ మీరు పే చేశారంటే 6 ఇయర్స్ మీరు పే చేస్తారు. 7th ఇయర్లో మీకు 60,000 రూపీస్ మీకు మనీ బ్యాక్ వస్తుందండి. అలా 14 ఇయర్స్ వరకు వస్తుంది. అంటే 14th ఇయర్ వరకు వస్తుంది. సో 14th ఇయర్ తర్వాత మీకు వన్స్ 14 ఇయర్ కంప్లీట్ అయిపోయిందంటే 15th ఇయర్ నుంచి మళ్ళీ మీకు 1 ల్యాక్ రూపీస్ అప్ టు 100 ఇయర్స్ వస్తుందండి. అంటే మీరు ఇక్కడ కట్టేది ఎంత, 7 ఇయర్స్ ఏమో 1 ల్యాక్ అంటే 7 ల్యాక్స్ ఇక్కడ కడతారు. అండ్ రిమైనింగ్ పేమెంట్ వచ్చేసి మీకు మళ్ళీ 60,000 మనీ బ్యాక్ వస్తుంది. ఆ మనీ బ్యాక్లో కూడా మీకు 40,000 పే చేస్తారు. అది ఎప్పుడు ఇంకొక 7 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 10 ల్యాక్స్ టు 11 ల్యాక్స్ మీరు పే చేస్తే మీకు లైఫ్ లాంగ్ 1 ల్యాక్ అని చెప్పేసి మీరు చనిపోయేంత వరకు కూడా మీకు 100 ఇయర్స్ వరకు 1 ల్యాక్ ఇస్తూనే పోతుందండి. అంటే మీరు జస్ట్ ఒక 15 ఇయర్స్ మీరు ప్రీమియం కానీ యాక్టివ్గా ఉంటే మీకు లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ అనేది మీకు కవర్ అయి ఉంటుంది. సో ఎంత బాగుందండి ఇన్సూరెన్స్. సో ఏ ఇన్సూరెన్స్లో లేదండి. ఇది ఎస్బీఐ వాళ్ళు స్పెషల్గా లాంచ్ చేశారు. అండ్ ఫాస్ట్గా చాలామంది అట్రాక్ట్ అయ్యి చాలామంది పాలసీ తీసుకున్నారు. మీకు కూడా పాలసీ కావాలంటే వెంటనే నాకు కాల్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి లేదా వాట్సాప్ చేయండి. నేను మీకు ఇంకా చాలా డీటెయిల్స్ చెప్తాను. పర్సనల్ లోన్ అండి, అందరికీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో లోన్ ఎలా తీసుకోవాలని చెప్పి కానీ తెలియదు. సో బేసిక్ ఒక రిక్వైర్మెంట్ అంటే బేసిక్ ఇన్కమ్ అనేది 12,000 రూపీస్ ప్లస్ ఉంటే మీకు లోన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. అండ్ చాలా బ్యాంక్స్ ముందుకు వచ్చాయి ఇప్పుడు లోన్ ఇవ్వడానికి. అండ్ యాక్సెస్ కూడా చాలా ఈజీ. వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్లో మీకు లోన్ వస్తుందండి, పర్సనల్ లోన్స్. సో ఈ పర్సనల్ లోన్ ఏంటంటే మీరు యూ కెన్ యూజ్, దీనికి ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదు. సో ఈ మనీ అనేది మీరు దేనికైనా యూజ్ చేయవచ్చు. సో మీ రిక్వైర్మెంట్స్, మీ ఫీజెస్ కానీ పిల్లల ఫీజెస్ ఉంటాయి, మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అలా మీకు ఏమైనా కమిట్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా పర్సనల్ గురించి చూస్తారు. బట్ వాళ్ళకి ఎలా అప్లై చేయాలి, ఎలా రైట్ ప్లాట్ఫామ్ ఎలా చేస్తే నాకు లోన్ వస్తుంది అని చెప్పి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం మేమున్నామండి మీకు లోన్ ఇప్పించడానికి. సో మీకు ఫర్దర్గా పర్సనల్ లోన్స్ ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఇంకా దాని నుంచి ఎక్కువ తెలుసుకోండి. జనరల్గా ఏమవుతుందంటే కొంతమందికి శాలరీస్ వస్తూ ఉంటాయి, బట్ వాళ్ళు శాలరీ సర్టిఫికేట్స్ ఇవ్వరు, ఓన్లీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం లోన్స్ ఇస్తామండి. సో ఇంకొకటి ఏంటంటే మినిమం సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి లోన్ అనేది సిబిల్ స్కోర్ మీద క్యాలిక్యులేషన్ అయి ఉంటుంది. కాబట్టి మనకి సిబిల్ స్కోర్ ఒక 650 ప్లస్ ఉంటే చాలు. జనరల్గా 750 అంటారు, బట్ మేము 650 ప్లస్ ఉన్నా కానీ మేము లోన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ మీ శాలరీ స్లిప్స్ కూడా లేకున్నా కానీ మీకు శాలరీ ఏదైతే కంపెనీ నుంచి ఉందో అది మీ అకౌంట్లో క్రెడిట్ అయితే ఆ క్రెడిట్ అయిన శాలరీని బేస్ చేసుకొని కూడా మేము లోన్ ఇవ్వగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఇందాకే చెప్పినట్టు ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ అనేది ప్రతి లైఫ్లో ప్రతి మనిషికి అదొక పార్ట్. అంటే మనం ఈరోజు అన్నీ ఉన్నాయి అనుకుంటాం, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది టైం ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, సేవింగ్స్ కానీ, పిల్లల ఫ్యూచర్ కానీ ఏదైనా కానీ ఒక ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఆ ఇన్సూరెన్స్ అనేది ఈరోజు మనం కష్టంగా ఉంటుంది కట్టేటప్పుడు, కానీ వన్స్ మనం ఒక 7 ఇయర్స్ 10 ఇయర్స్ మనం కట్టిన తర్వాత దానికి వచ్చే రిటర్న్స్ వచ్చే డబ్బులతోని మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత హ్యాపీగా ఉంటాం. దాంతోపాటు మనకి లైఫ్ సెక్యూర్ అండి. అంటే మన ఫ్యామిలీకి మనం రేపు ఉన్నప్పుడు ఏం సెక్యూర్ ఇస్తాం, మనం ఉన్నప్పుడు ఎవరైనా సెక్యూరిటీగా వాళ్ళకి అందరూ ఉంటారు. బట్ మనం లేనప్పుడు మనం సెక్యూర్గా ఉన్నాము అంటే మనం లేని తర్వాత కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాము అనేది ఏంటంటే అది ఒకటి ఇన్సూరెన్స్ అండి. సో ఇన్సూరెన్స్ అనేది ఎలాంటి కేటగిరీ అయినా మీరు సేవింగ్ చేసుకోవాలన్నా, లేకుంటే మీరు సేవింగ్ చేసుకోకుండా అట్లీస్ట్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అన్న బేసిక్ రిక్వైర్మెంట్ అండి. ఇవాళ రేపు మీరు ఎక్కడికైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా అడ్మిట్ అయ్యారంటే లక్షలు పెట్టి బాదుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి జస్ట్ నామినల్ 12,000 15,000 రూపీస్లో మీరు ఒక ఫ్యామిలీ మొత్తం కవర్ చేసుకోవచ్చు అండి. ఎంత స్మాల్ అమౌంట్.
అదే మీరు 1,00,000 కట్టడం బావుంటుందా? ఒక 15,000లో ఫ్యామిలీ మొత్తం ఒక 5,00,000కి, 10,00,000కి కవర్ అయ్యే ఇన్స్యూరెన్స్ బావుంటుందా? మీరే ఆలోచించండి. సో, అలాగే మీరు లైఫ్ సేవింగ్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం. సో, ఇప్పుడు ప్రతి పిల్లలు అన్ని సెక్టార్స్‌లో లైక్ కార్పొరేట్ సెక్టార్స్‌లో ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. అంటే ఎడ్యుకేషన్ చాలా కాస్ట్‌లీ అవుతుంది. సో, అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలు అయ్యుంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ పిల్లలు అయ్యుంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ కాలేజ్ లైఫ్‌కి వాళ్ళ ఎస్ఎస్సీ అయిపోయి బయటికి వచ్చేసరికల్లా మీరు ఒక ఇన్సూరెన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ చేసి పెట్టారనుకోండి. సో, ఆ టైంకి మీరు కట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇన్సూరెన్స్ ఇప్పుడు కట్టి పెడితే ఆ టైంకి విత్‌డ్రా చేసేసుకొని డైరెక్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం మీరు కంప్లీట్ చేయొచ్చు. లేదా మీ పాప పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆఫ్టర్ 18 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్. ఆ 20 ఇయర్స్‌కి ఇప్పటి నుంచే మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటే మీ పాప అమ్మాయిదనేది మీరు ఓవర్ బర్డెన్ కాకుండా ఆ రోజు మీరు మ్యారేజ్ కూడా చేయగలుగుతారు. సో, ఇలా మీరు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ప్రతి లైఫ్‌లో ఇన్సూరెన్స్ అనేది ఒక పార్ట్ లాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ ఇవాళ రేపు ప్రతి ఇంట్లో అందరూ ఈజీ మనీ అంటే ప్రతి దానికి లోన్ పెట్టేసి కన్జ్యూమర్ లోన్స్ అని, ఈ లోన్స్ అని తీసేసుకుంటున్నారు. సో, బ్యాంక్స్ కూడా చాలా బ్యాంక్స్ వచ్చేసాయి. మీకు ప్రైవేట్ ఫైనాన్సెస్ అది అని చెప్పి. సో, ఏంటంటే ఈజీ అడిక్టెడ్. అంటే మీరు ఒక 10,000 రూపీస్ వర్త్ ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే దానికి జస్ట్ 100 రూపీస్, 500 రూపీస్ మీరు మంత్లీ కట్టేస్తే చాలండి. మీ ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేస్తే దానికి ఈజీగా అడిక్ట్ అయిపోతున్నారు. బట్ హోల్ మంత్ అంతా మీరు వర్క్ చేసి ఆ చిన్న చిన్న పేమెంట్స్ పెట్టేసుకొని కొంతమంది దీనివల్ల సిబిల్ స్కోర్స్ అనేది చాలా లాస్ చేసుకుంటున్నారు. సో, మీరు కరెక్ట్ పాత్ అంటే మీకు రియల్‌గా రిక్వైర్మెంట్ ఉంది అంటే పెద్ద లోన్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ మంచి హోమ్ లోన్ తీసుకోండి. ఎందుకంటే లైఫ్ అచీవ్‌మెంట్‌లో మనకి కావాల్సింది ఒక హోమ్ లోన్. అంటే ప్రతి ఇంట్లో ప్రతి పౌరుడు గానీ, ప్రతి మనిషి అనుకునేది ఏందంటే, అరే! నా లైఫ్‌లో నాకు ఒక్కసారైనా నేను నా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఒక ప్లాట్ కొనుక్కోవాలి. సో, అలాంటి దాని గురించి మీరు ఎక్కువ లోన్స్ కానీ, ఎక్కువ దీనికి సపోర్ట్ చేయండి. రాదర్ దాన్ చిన్న చిన్న ఫ్రిడ్జ్ కోసమో, మొబైల్ కోసమో, ఇంట్లో ఒక గ్యాస్ స్టవ్ కోసమో, చిన్న చిన్న దానికి మీరు లైక్ కన్జ్యూమబుల్ లోన్స్ తీసేసుకుంటున్నారు. ఫ్రిడ్జ్ కోసం లోన్స్ తీసుకుంటున్నారు. సో, ఇలా మీరు 5,000, 10,000కి మీరంటే మీరు లైఫ్ లాంగ్ ఇంకా దానికే అడిక్ట్ అయ్యి ఉంటారు. సో, అలా గాకుండా ఒక మంచి హోమ్ లోన్ తీసుకోండి. లేదా ఒక మార్ట్‌గేజ్ లోన్ తీసుకోండి. 50,00,000, 20,00,000 అట్లా తీసుకొని ఒక ప్రాపర్టీ తీసుకోండి. ఆ ప్రాపర్టీ రేపు మిమ్మల్ని కాపాడుతుంది. సో, అలా మీరు ఏంటంటే ప్రతిదాన్ని ఒక బ్రాడ్ మైండెడ్‌గా ఆలోచించి పెద్ద లోన్స్ తీయండి. చిన్న చిన్న లోన్ తీసుకుంటే మనం అక్కడ కింది స్థాయి అక్కడికి ఆ కేటగిరీ వరకే ఉంటాము. ఆ ఊబిలో అక్కడే తిరుగుతూ దాంట్లోనే మనం సతమతం అవుతుంటాము. అండ్ అన్ని కమిట్మెంట్స్ ఓవర్ బర్డెన్ అయిపోయి మనం సిబిల్ అంతా ఖరాబ్ చేసుకొని మన ప్రొఫైల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో, తెలియక కొంతమంది ఇలా చేస్తున్నారు. అలా చేయకుండా మీరు మంచిగా హోమ్ లోన్స్ తీసుకోండి. లేదా పర్సనల్ లోన్ తీసుకోండి. పెద్ద అమౌంట్ తీసుకోండి. 20,00,000, 30,00,000, 1 సీఆర్ వరకు ఇచ్చేదానికి కూడా బ్యాంకర్స్ రెడీగా ఉన్నారు. సో, అలాంటివి దానికోసం మీరు అవేర్‌నెస్ తెచ్చుకోండి అని కోరుకుంటున్నాను. వినోద్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్‌ని అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత నన్ను ఆదరిస్తే నేను ఇంకా దానికంటే మంచి సబ్జెక్ట్స్‌తో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ.